నీకు విడుదలను అనుగ్రహించేవాడు మన దేవుడు యేసయ్య. హల్లెలూయా. యేసయ్య మనిషిని విడిపించడానికి వచ్చాడు. సాతాను శక్తుల నుంచి, బంధకాల నుంచి విడిపించడానికి వచ్చాడు దేవుడు. కాబట్టి ఈ రోజు ఈ సమయంలో మీ విడుదల మీకు సమీపంలో ఉంది. హల్లెలూయా. దేవుడు మంచివాడు, మంచి కార్యాలు జరిగించే దేవుడు. హల్లెలూయా. మరొకసారి దేవుడు మంచి దేవుడే మనల్ని క్లిష్ట పరిస్థితులుగా ద్వారా నడిపిస్తాడు. ఊహించినటువంటి దానికంటే, ప్రార్థించిన దానికంటే, ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే అత్యున్నతముగా దీవించే ప్రభు మన ప్రభు. కానీ ఆ ప్రభువే మనం ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే క్లిష్టమైన పరిస్థితుల ద్వారా కూడా నడిపించే దేవుడు. ఎందుకో తెలుసా? మనల్ని మార్చడానికి, మనల్ని సరిదిద్దడానికి. ఎందుకంటే ఏదైనా పొందాలంటే సరి అయిన స్థానంలోకి రావాలి. మన హృదయ వైఖరి, మన ఆలోచన విధానము, మన క్రియలు ఇవన్నీ దేవుని వాక్యానుసారంగా లేనట్టయితే దేవుడు ఒక్కోసారి కష్టమైనటువంటి మార్గంలో నడిపించడానికి అనుమతిస్తాడు. వాక్యం చదివినట్టయితే అద్భుతాలు జరిగించాడు దేవుడు. కానీ ఈ అద్భుతాలు పొందిన వారే ఎడారిలోంచి నడవాల్సి వచ్చింది. పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలో అడుగు పెట్టక ముందు ఎడారిలో నడవాల్సి వచ్చింది. ఆ ఎడారిలో లేమి ఉండింది, కరువు ఉండింది, నీరు లేవు, కష్టమైన పరిస్థితి. ఎందుకో తెలుసా? వారి యొక్క మనస్తత్వాన్ని, ఆలోచన విధానాన్ని మార్చి, మారు మనస్సు పొంది, మనిషి రొట్టె వలన కాక దేవుని మాటపై ఆధారపడాలని నేర్పించడానికి దేవుడు ఆ మార్గంలో నడిపించాడు. కానీ దేవుడు మన జీవితంలో ఏది జరిగించినా మన మేలుకే జరిగిస్తాడు. మీరు కష్టమైనటువంటి, బాధకరమైనటువంటి మార్గంలో ఉన్నట్టయితే ఈరోజు ఆనందించండి. ఎందుకంటే త్వరలోనే అద్భుత రాజ్యం దేశంలోకి మీరు అడుగు పెట్టనే ఉన్నారు. హల్లెలూయా. కానీ ఆ మార్గము గుండా వెళ్ళినప్పుడు దేవుణ్ణి దూషించకండి, దేవుణ్ణి ప్రశ్నించకండి. మనలోకి ఒకసారి గమనించి చూడాలి. దేవా, ఎక్కడ మారు మనసు పొందాలి? ఎక్కడ నేను నేర్చుకోవాలి? ఎవరినైనా నేను క్షమించాలా? చెడు వైఖరి ఉందా? ఇవన్నీ ఒకసారి దేవుడు మనకు చూపించడానికి, ఆ చూపించిన దాన్ని బట్టి మనం మారు మనసు పొంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా వినండి ఈరోజు వాక్యం. ఆ వాక్యము ఈ చెవి నుంచి విని ఈ చెవి నుంచి వదిలేయడానికి కాదు. ఆ వాక్యం ఈ చెవుల ద్వారా విని మన మనసులో దూచుకుని వెళ్ళి మనలో మార్పును తేవాలి. హల్లెలూయా. సంవత్సరం క్రితము నువ్వు ఎలాగున్నావో ఈరోజు ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. రానున్న సంవత్సరంలో ఇంకా అత్యధిక స్థానానికి వెళ్ళాలి. ఈ మార్పు వాక్యము ద్వారా దేవుడు కలిగిస్తాడు. కానీ ఆ వాక్యము విని మర్చిపోకూడదు. ఆ వాక్యం మన హృదయంలో కార్యము జరిగించి మన వైఖరిని మార్చాలి, మన ఆలోచనని మార్చాలి, మన యొక్క రిలేషన్షిప్స్ని మార్చాలి, సంబంధాలని మార్చాలి, ప్రవర్తనని మార్చాలి. ఇవన్నీ దేవునికి అనుకూలముగా, వాక్యానికి అనుకూలంగా నడిచే విధంగా దేవుడు మనం మార్చాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని స్తుతించు. నిన్ను దేవుడు వదిలేసి నాశనము చేయాలని ఆశించే దేవుడు కాదు. చెరలో ఉన్నప్పుడు పౌలు, శీలలు దేవుణ్ణి స్తుతించారు. హల్లెలూయా. ఆ స్థితి నుంచి బయటికి తెచ్చిన వాడు దేవుడు. ఆ యొక్క ప్రభుత్వము కాదు, రాజకీయ నాయకులు కాదు,
లేకపోతే ఇంకో మనిషి కాదు, ప్రభువే జోక్యం చేసుకున్నాడు, ప్రభువే విడుదల అనుగ్రహించాడు. హల్లెలూయా. నీకు విడుదలను అనుగ్రహించేవాడు మన దేవుడు యేసయ్య. హల్లెలూయా. యేసయ్య మనిషిని విడిపించడానికి వచ్చాడు. సాతాను శక్తుల నుంచి, బంధకాల నుంచి విడిపించడానికి వచ్చాడు దేవుడు. కాబట్టి ఈరోజు ఈ సమయంలో మీ విడుదల మీకు సమీపంలో ఉంది. హల్లెలూయా. ఆ వాక్యం మీ జీవితంలో కార్యము జరిగించాలని ఆశించండి, స్తుతించండి, ఆశతో ఎదురు చూస్తూ. ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు విశ్వాసంలో బలపడ్డారని, దీవించబడ్డారని నమ్ముతున్నాను. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు మహత్కార్యాలు చేసే దేవుడు, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి మీకు ఎటువంటి ఆటంకం ఉన్నా, ఎటువంటి సాతాను శోధన ఉన్నా, ఇబ్బంది ఉన్నా, అస్వస్థత ఉన్నా, ఆర్థిక సమస్య ఉన్నా, వాటన్నిటి నుంచి కూడా మీకు విడుదల కలిగించే దేవుడు మన దేవుడు. అది నేను నమ్ముతున్నాను. మీరు అది అనుభవించగలరు. విశ్వసించినట్టయితే సమస్తము మీరు పొందగలరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మీకు అనారోగ్యం ఉన్నట్టయితే ఒక చెయ్యి మీరు ఆ టీవీ మీదో ఫోన్ మీద పెట్టండి. ఒక చెయ్యి మీ యొక్క శరీరంలో ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ మీరు చేయి పెట్టండి. పెట్టలేనటువంటి స్థలం అయితే తల మీద పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఏకీభవించి ప్రార్థన చేసిన దేవుడు జవాబిస్తానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. ఇల్లు మూసుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవ, మీకు వందనాలు కలుగును. మీకే మహిమ దేవ. మీరు అద్భుతాలు చేసే దేవుడు, మీరు స్వస్థతను అనుగ్రహించే దేవుడు. మీ గాయముల చేత మేము స్వస్థత నొంది ఉన్నామని మీరు వాగ్దానం ఇచ్చారు. కాబట్టి ప్రభా, ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే అనారోగ్యముతో సతమవుతున్నారో, ఎవరైతే బంధించబడి ఉన్నారో, వారందరికీ విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. అది శారీరక అస్వస్థత అయితే ప్రభా, అది కిడ్నీ ప్రాబ్లం అయినా, అది స్కిన్ ప్రాబ్లం అయినా, అది లేకపోతే హార్ట్ ప్రాబ్లం అయినా ప్రభా, అది లివర్ ప్రాబ్లం అయినా, ఏ సమస్య అని, ఏ వైరస్ అయినా, ఏ జ్వరమైనా, ప్రతి దానిని యేసు నామములో ఖండిస్తున్నాం ప్రభా. ప్రతి దాన్ని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. యేసు నామములో వారికి విడుదల కలుగును గాకని పలుకుతున్నాను ప్రభా. ప్రభా, వారికి స్వస్థత అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్షణమే ప్రభా అద్భుతము జరుగుతుందని నమ్ముతున్నాను. ఈ క్షణమే మీ శక్తి వారిలోంచి పారుతుందని నమ్ముతున్నాను ప్రభా. మీరు వారికి విడుదల కలిగినందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. మీకు మహిమ కలుగును కాక. అంతేకాక ప్రభా, ఏ విధమైనటువంటి సాతాను ఇబ్బంది ఉన్నా, సాతాను బంధకమున వారి విడుదల కలుగును గాకని పలుకుతున్నాను ప్రభా. వారి ప్రతి విధమైన సాతాను శక్తిని యేసు నామములో లయపరుస్తూ వారికి విడుదల పలుకుతున్నాను ప్రభా. యేసు నామములో. హల్లెలూయా దేవా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఆర్థిక సమస్యలు ఉన్నట్టయితే వారికి జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా. నడిపించండి, వారికి విడుదల కలిగించండి, సమృద్ధిని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన సమస్య నుంచి వారికి విడుదల ఇచ్చినందుకు, స్వస్థత ఇచ్చినందుకు, మరి సమాధానం ఇచ్చినందుకు మీకు స్తోత్రము చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. మనం ప్రార్థన చేసాం. మీరు ప్రార్థన చేసి ఏది అడిగినా పొంది ఉన్నామని నమ్ముడి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనం అనుభవిస్తున్నా లేకపోయినా పొంది ఉన్నామనే నమ్మకంతో దేవుని స్తుతిస్తూ ఎదురు చూడండి. ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు దేవుని స్వస్థత, విడుదల, ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.